హలో ఎవరీవన్ అండ్ మనకి టీఎస్‌లో, ఏపీలో సీట్స్ అయితే అలౌట్ అయిపోయాయి. అసలు ఫేజ్ 2కి వెళ్ళాలా? లేదంటే వచ్చిన కాలేజ్‌లోనే ఇంటర్నల్ స్లైడింగ్ జేసుకోవాలా? అసలు ఏంటి అనేది చాలా కన్‌ఫ్యూజింగ్‌లో ఉండి ఉంటారు. అది ఏపీ స్టూడెంట్స్ అయినా, టీఎస్ స్టూడెంట్స్ అయినా. సో, నేను ఈరోజు మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు జస్ట్ కొంచెం పేషెన్స్‌తోని ఫేజ్ 2 అంటే ఏంటి? ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటో క్లియర్‌గా తెలుసుకుంటే అసలు ఫేజ్ 2కి వెళ్ళాలా? ఇంటర్నల్ స్లైడింగ్ జేసుకోవాలా? వచ్చిన కాలేజ్‌లోనే మీకొక క్లియర్ కట్‌గా అర్థమైపోతుందనమాట. అండ్ మీకు ఇంకా చాలా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. సో, మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కౌన్సెలింగ్ విషయంలో అండ్ నేను రాబోయే వీడియోలలో అసలు ల్యాప్‌టాప్ ఏం తీసుకోవాలి? అసలు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? అసలు మంచి సీజీపీఏ ఎలా మెయింటైన్ జేయాలి? మనం క్లియర్‌గా మాట్లాడుకోబోతాం ఈ ఛానెల్‌లో. అండ్ నేను చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో, మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఫేజ్ 2 అంటే ఏంటి అసలు? సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్. మనకి ఫేజ్ 1 అయిపోయింది అండ్ ఫేజ్ 2కి వెళ్తామనమాట. అది సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్. యూ క్యాన్ చేంజ్ బోత్ కాలేజ్ అండ్ బ్రాంచ్. మనం ఫేజ్ 2లో కాలేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అండ్ బ్రాంచెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ న్యూ సీట్ ఈస్ అలౌటెడ్, యువర్ ఓల్డ్ సీట్ ఈస్ క్యాన్సెల్డ్. మనకి ఫేజ్ 1లో ఏదైతే సీట్ వస్తుందో, ఏదైతే కాలేజ్‌లో మనకి ఫేజ్ 2లో కాలేజ్ అనేది అలౌట్ అయితే, ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ అనేది వెళ్ళిపోతుందనమాట. సో, ఇక్కడ చూడండి రిస్క్ ఎంతుందో. ఇఫ్ యూ డిడ్‌న్ట్ గెట్ ఏ బెటర్ సీట్, యూ మే లూజ్ ద ఫేజ్ 1 సీట్. ఇక్కడ చూడండి. సో, ఫేజ్ 1 గూడా చాలా జాగ్రత్తగా మీరు అలౌట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలనమాట. ఇక్కడ రిస్క్ ఎంతుందో చూసారా? మనము ఫేజ్ 2లో బెటర్ కాలేజ్ రాలేదు అని రిగ్రెట్ అయిపోయే బదులు, మనం ఫేజ్ 1లో ఏదైతే మనకి కాలేజ్‌లో వస్తుందో దాంట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ జేసి మనం ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి ఎంత క్లియర్‌గా చేశానో మీకు అర్థం కావాలని చెప్పేసి. ఇఫ్ యూ గాట్ ఏ సీట్ ఇన్ college with 25K rank and you try in phase 2, you might get a better one, but if not, your previous seat is gone. It's a risky move. సో, ఫేజ్ 2కి వెళ్ళడం చాలా రిస్కీ అనమాట. సో, అందరూ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనిక్కడ ఏమైతే టైప్ చేశానో, మనము 25K ర్యాంక్ ఫేజ్ 2లో ట్రై చేశాము. బెటర్ కాలేజొస్తే పర్లేదు కానీ, ఒకవేళ మీకు దానికన్నా లోవర్ కాలేజొస్తే చాలా రిగ్రెట్ అవుతారు. సో, ఒక్కసారి గాదు, ఒకటికి 2 సార్లు ఆలోచించి ఫేజ్ 2కి అయితే వెళ్ళండనమాట. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ఇంటర్నల్ స్లైడింగ్? అసలు ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏంటి? చాలా స్టూడెంట్స్‌కి డౌట్ ఉంటుంది. సో, ఇప్పుడు క్లియర్‌గా చెప్తా చూడండి. వాట్ ఈస్ ఇంటర్నల్ స్లైడింగ్? హ్యాపెన్స్ వితిన్ ద సేమ్ కాలేజ్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్. అండ్ you can only change branch, not college. Next, depends on your first year performance and availability of seats. Next, సేఫర్ దెన్ ఫేజ్ 2 బట్ నాట్ గ్యారంటీడ్. అండ్ ఇక్కడ నేను క్లియర్‌గా జెప్పాల్సింది ఏంది అనంటే, మనము ఏదైతే కాలేజ్‌లో సీట్ వస్తుందో, అందులోనే మనం బ్రాంచ్ అనేది చేంజ్ జేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, యూ కెన్ ఓన్లీ చేంజ్ బ్రాంచ్ నాట్ కాలేజ్. మనం కాలేజ్ అనేది చేంజ్ జేసుకోలేం. ఓన్లీ బ్రాంచ్ చేంజ్ చేసుకోగలుగుతాం. డిపెండ్స్ ఆన్ ఫస్ట్ ఇయర్ పెర్ఫార్మన్స్. అండ్ మీరు ఎంత బాగా యాక్టివ్‌గా ఉండి, ఎంత బాగా పెర్ఫార్మన్స్ చేస్తే మీ సిలబస్సే గాని, మీ ఎగ్జామ్స్‌లోనే గాని, అప్పుడు మనకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అవి అన్ని కాలేజెస్‌లో ఉండవు. అండ్ ఆ కాలేజెస్‌లో ఉన్నా గాని సీట్స్ ఉంటేనే మనకి ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ అనేది ఇస్తారనమాట. అండ్ కొంచెం సేఫే ఫేజ్ 2కి వెళ్ళడం కన్నా. బట్ గ్యారంటీగా వెళ్ళొచ్చు. ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు అనైతే గ్యారంటీ లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. ఇఫ్ యూ గాట్ ట్రిపుల్ ఈ బట్ వాంట్ సీఎస్‌సి అండ్ యువర్ పెర్ఫార్మెన్స్ వెల్ ఇన్ ఫస్ట్ ఇయర్, యూ మే గెట్ సీఎస్‌సి ఆర్ స్లైడింగ్ ఇఫ్ వేకెన్సీ ఎగ్జిస్ట్స్. సో, ఇక్కడ నేను క్లియర్‌గా జెప్పాను గదా! మనకి వేకెన్సీస్ ఉంటేనే సీఎస్‌సిలో సపోజ్ వేకెన్సీస్ ఉన్నాయంటేనే మీకు ట్రిపుల్ ఈ నుంచి సీఎస్‌సికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ వేకెన్సీస్ లేకపోతే మీకు ట్రిపుల్ ఈలో ఉండాల్సొస్తుంది. సో, జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ ఏంటి చూడండి. కంపారిజన్ ఏంటి? మనకి ఫేజ్ 2లో ఏం జేస్తాము? మనకి కాలేజెస్ చేంజ్ చేసుకోవడానికుంటుంది. అండ్ బ్రాంచెస్ చేంజ్ చేసుకోవడానికుంటుంది. అండ్ నెక్స్ట్ రిస్క్ ఎంత? రిస్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి టైమింగ్ ఏంటి? నౌ డ్యూరింగ్ కౌన్సెలింగ్. సో, ఫేజ్ 2కి వెళ్ళాలంటే ఇప్పుడే గదా సీజన్ అనమాట. సో, ఇందులో మనము కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ స్లైడింగ్ చూడండి. కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ అయితే పక్కాగా మనం చేంజ్ చేసుకోవచ్చు.
అండ్ రిస్క్ ఎంతుంటుంది? మీడియం ఉంటుంది. సో, మంచి పెర్ఫార్మన్స్ అండ్ మంచి టాస్క్స్ అనేవి కంప్లీట్ చేస్తే సెట్ అయిపోతుంది. అండ్ టైమింగ్స్ ఏంటి? ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్. మనం ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాక మన పెర్ఫార్మన్స్ చూసి, మన సీజీపీఏ చూసి అండ్ మన యాక్టివిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేది క్లియర్‌గా తెలుసుకొని మనకి స్లైడింగ్ ఆప్షన్ అనేది ఇస్తారనమాట. ఏది బెటర్ మరి? సో, ఇవన్నీ చెప్పాను. ఏది బెటరో చెప్పనా? సో, ఇక్కడ చూడండి విచ్ వన్ ఈస్ బెటర్? కాలేజ్ ఈస్ బ్యాడ్. గో టు ఫేజ్ 2. మీకు ఫేజ్ 1లో కాలేజ్ అనేది రాలేకపోతే ఫేజ్ 2కి వెళ్ళండి. కాలేజ్ ఈస్ గుడ్ బట్ రాంగ్ బ్రాంచ్. ట్రై స్లైడింగ్. సో, మీకు కాలేజ్ అనేది చాలా నచ్చింది. సో, బ్రాంచ్ అనేది మీకు అనుకుంది రాలేదు. సో, మీరు స్లైడింగ్‌కి వెళ్ళడానికి ట్రై చేయండి. బోత్ ఆర్ బ్యాడ్. టేక్ ఫేజ్ 2 రిస్క్. సో, ఇక్కడ నేను క్లియర్‌గా చెప్పాను. నాట్ ష్యూర్ ఆస్క్ సీనియర్స్ ఆర్ కమెంట్ యువర్ డౌట్స్. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో, ఇక్కడ ప్రో టిప్స్ కూడా పెట్టాను. సో, ప్రో టిప్స్ ఏంటి? ఇఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఫేజ్ 2 యాడ్ యువర్ ఫేజ్ 1 సీట్ అగైన్ ఇన్ ఆప్షన్ ఎంట్రీ టు కీప్ యాస్ ఎ బ్యాకప్. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి? ఫైనల్ నోట్ నేను చెప్తుంది. మీరు జస్ట్ కమెంట్ చేస్తే చాలు. కమెంట్ యువర్ ర్యాంక్ అండ్ సీట్. ద వీడియో ఆఫ్ పర్సనల్ గైడెన్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ ఎంసెట్ అండ్ బీటెక్ రిలేటెడ్ వీడియోస్. అండ్ నేను చాలా అంటే చాలా వీడియోస్ అయితే చేయబోతున్నాను. అండ్ అసలు మనకి బీటెక్‌లో ఎలా ఉంటే మంచి ప్లేస్‌మెంట్స్ తెచ్చుకోవచ్చు అండ్ ఎలా జరగాలి? ఎలా మూవ్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ నేను గైడెన్స్ ఇవ్వబోతున్నాను. అండ్ నేను బీటెక్ స్టూడెంట్‌నే కాబట్టి నాకు క్లియర్‌గా తెలుస్తుంది. ఎక్స్‌పీరియన్స్ మొత్తం షేర్ చేసుకోబోతున్నాను రాబోయే వీడియోలో. మీరు జస్ట్ కౌన్సెలింగ్ అయిపోతే చాలు. మన కంటెంట్ వేరే లెవెల్ ఉండబోతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది.